ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరు కూడా శుభోదయం. అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము యోబు గ్రంథం 37వ అధ్యాయము 5వ వచనం. మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. ప్రియులారా, ఈ దినము ప్రభువు నీకు నాకు మనందరికి ఇచ్చిన వాగ్దానం ఎంతో గొప్పది, ప్రశస్తమైనది. కొన్నిసార్లు మనం ఏదైతే అనుకుంటామో అది జరగదు, ఏదైతే తలపెడతామో అది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనము గ్రహించమో, ఎప్పుడైతే మనం ఆలోచించమో, ఎప్పుడైతే ఒక విషయం గురించి ప్రార్థన చేసి మర్చిపోతామో, ఆ విషయం మన జీవితంలో జరిగిన తర్వాత మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజమే, మనం గ్రహింపలేని గొప్ప కార్యాలు, మనం ఊహించలేని గొప్ప సంగతులు, మనం తలపెట్టలేనటువంటి ఆ గొప్ప విషయాలు మన జీవితంలో జరిగినప్పుడు చాలా ఆశ్చర్యం మనకు అనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఎస్తేరు 127వ సంస్థానానికి రాణి అవుతుందని అనుకోలేదు. ఆమె ఎప్పుడు గ్రహించి ఉండదు. అలాంటప్పుడు దేవుడు ఆమెను గొప్ప రాణిగా చేశాడు. దావీదు కూడా గ్రహించి ఉండడు, నేనేంటి ఇజ్రాయేల్ ప్రజలకు రాజును అవడం ఏంటి అని చెప్పి. అతడు గ్రహించకుండానే దేవుడు అతని పట్ల తన చిత్తాన్ని నెరవేర్చి గొప్ప కార్యం దావీదు పట్ల దేవుడు జరిగించాడు. పిల్లరా, యోసేపు జీవిత చరిత్రలో కూడా గమనించినప్పుడు యోసేపు కూడా ఎప్పుడు ఐగుప్తులో ప్రధానమంత్రి అవుతానని, గొప్పవాడిగా ఉంటాడని, అందరికీ ఆశీర్వాదకరంగా యోసేపు మారతాడని సంగతి ఎప్పుడు యోసేపు గ్రహించుండడు. తాను గ్రహింపలేని గొప్ప కార్యము, తను ఊహించలేని గొప్ప కార్యం, తాను ఎన్నడూ కూడా నేను ఇలా అవుతానా అని అనుకోకుండానే దేవుడు తనని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. ప్రియులారా, కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితంలో ఒకవేళ ఇల్లు కట్టి ప్రారంభించి మధ్యలో ఆగిపోవచ్చు. నువ్వు ఊహించకుండానే అది కంప్లీట్ అయిపోద్ది. నువ్వు గ్రహించకుండానే దేవుడు దాన్ని పని చేస్తాడు. ఉద్యోగం కోసం వెళ్ళి వెనక్కి వచ్చేయచ్చు. అయ్యి ఇంకా నాకు ఉద్యోగం రాదని చెప్పి నువ్వు గ్రహించకుండానే నీ ఇంటికి కాల్ లెటర్ వస్తుంది. దేవుడు నీకు ఒక అద్భుతమైన జాబ్ కూడా ఇస్తాడు. గ్రహించకుండానే దేవుడు నీకు ఉద్యోగం ఇస్తాడు. గ్రహించకుండానే, ఆలోచించకుండానే, నువ్వు గ్రహింపలేని గొప్ప కార్యాలు మీ ఇంట్లో బిడ్డలకి సంబంధాలు చూసి చూసి విసికి వేసారిపోయేవేమో చక్కగా దేవుడిని బిడ్డలకి వివాహాలు జరిగిస్తాడు. ప్రియులారా, నువ్వు గ్రహింపలేని గొప్ప కార్యాలు, అది చిన్నదైనా పెద్దదైనా నా దేవుడు ఈరోజు నీ జీవితంలో చేయాలనుకుంటున్నాడు. మన ఎడల, నీ ఎడల, నీ భర్త ఎడల, నీ కుటుంబం ఎడల గ్రహింపలేని గొప్ప కార్యాలు, గొప్ప సంగతులు ప్రభువు జరిగిస్తాడు. కనుక ఊహించకుండానే, ఆలోచించకుండానే భక్తులను దీవించిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఖచ్చితంగా నా దేవుడు బ్లెస్ చేస్తాడు. ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరును గాక. వాగ్దానాన్ని వినండి, ఆలకించండి. ఈ వాగ్దానం ద్వారా ముందుకు వెళ్ళండి. ఊహించలేని గొప్ప కార్యాలు, గ్రహింపలేని గొప్ప సంగతులు నా దేవుని జీవితంలో చేయునుగాక. ఆమేన్, ఆమేన్.